అండి. ఇప్పుడే ప్రోమో చూసాను. ప్రోమో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి ఈరోజు బిగ్ బాస్ అప్డేట్స్ వచ్చేసి నాగ్ సార్ కళ్యాణ్ని మస్తు మెచ్చుకుంటాడు, మామూలుగా మెచ్చుకోడు. ఇంకా కోటింగ్ కూడా ఉంటుంది అనుకో, స్మాల్ కోటింగ్ ఉంటుంది. ఇంకోటి డెమోన్కి కోటింగ్ ఉంటుంది. ఇంకా సంజన గారికి అయితే చాలా సీరియస్ అవుతుంది. సంజన గారు మీరు అయితే అసలు ఊహించలేరు ఎవ్వరు. సో రెడ్ కార్డ్ అలాంటివి ఏమి ఇయ్యరు, కానీ రెడ్ కార్డ్ ఇచ్చేంత ఎలివేషన్ అయితే ఉంటుంది అనమాట. అంటే అంత సీరియస్ అవుతాడు. ఇంకోటి కళ్యాణ్ విషయంలో కోటింగ్ ఇస్తారని చెప్పినా కదా, ఆ విషయంలో ఒక వీడియో ప్లే చేసి డెమోని రీతుని ఇద్దరిని కలిపి అడుగుతారనమాట. మీరు చేసింది కరెక్టేనా, ఇలా చేయడం కరెక్టేనా, ఈ మాటలు అనడం కరెక్టేనా అని చెప్పి వీడియో ప్లే చేసి మరి చూపిస్తారనమాట, అందులో క్లారిటీ రావడానికి. సో అలా కోటింగ్ అయితే పడతాయి అనమాట ఈ ముగ్గురికి. ఇంకోటి సంజన గారికి అయితే చాలా సీరియస్ ఉంటుంది అనమాట. సీరియస్ కోటింగ్ ఉంటుంది, తను చాలా వర్డ్స్ లూజ్ అయిపోతుంది కదా. ఇంకోటి అప్రిషియేషన్ కూడా ఉంటుంది అనమాట. అప్రిషియేషన్ కళ్యాణ్కి ఉంటుంది, డెమోన్కి ఉంటుంది, రీతుకు ఉంటుంది. ఏం విషయాల్లో మాత్రం చాలా అంటే చాలా మెచ్చుకుంటారు. కళ్యాణ్ అయితే బాగా మెచ్చుకుంటారు కళ్యాణ్ని, డెమోని. హెల్త్ గురించి అడుగుతారు నాకు సార్, డెమోని హెల్త్ ఎలా ఉంది ఏంటి అనేది. సో అలా అప్రిషియేషన్ అయితే ఉంటుంది అనమాట. సో గేమ్ విషయానికి వచ్చేస్తే మాత్రం గేమ్లో ఏంటంటే సర్ఫ్ ఎక్సెల్ బ్రాండ్ని ప్రమోట్ చేస్తూ ఒక టాస్క్ ఇస్తారనమాట. ఆ టాస్క్ వచ్చేసి 2 టీంలు డివైడ్ చేస్తారనమాట. సో ఒకటి బ్లూ టీం, ఒకటి పింక్ టీం ఉంటుంది అనమాట. ఈ గేమ్కి సంచాలకుగా దివ్యని పెడతారనమాట బిగ్ బాస్. సో అలా 2 టీమ్స్కి టవల్స్ అయితే ఇస్తారనమాట, వైట్ టవల్స్ ఇస్తారు. సో దాన్ని కిచెన్లో ఉన్న సామాన్లతో ఏ లిక్విడ్స్తోనో తీసుకొని బాగా మరకలు అంటించి ఆ మరకలు పోయే విధంగా మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసి లిక్విడ్ వేయాలన్నమాట. సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ వేసి బాగా వాష్ చేసి మళ్ళీ సర్ఫ్ ఎక్సెల్ అనే లెటర్స్ ఉంటాయి అనమాట ఆ టవల్స్ పైన, అవి తీసుకొచ్చి ఒక కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలన్నమాట. సర్ఫ్ ఎక్సెల్ అనే నేమ్ వచ్చేటట్టు అలా పెట్టి మిగతా టవల్స్ని ఫోల్డ్ చేసి మంచిగా ఒక విధంగా పెట్టాలన్నమాట. అలా ఎవరైతే తక్కువ టైంలో అది వాష్ చేసి ఒక్క మరకగుట్ల లేకుండా వాష్ చేసి సర్ఫ్ ఎక్సెల్ అని నేమ్ పెట్టేసి మళ్ళీ మిగతా టవల్స్ అన్నింటిని ఫోల్డ్ చేస్తారో, తక్కువ టైంలో ఎవరు చేస్తే వాళ్ళు విన్నర్స్ అనమాట. సో అలా గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో బ్లూ టీం వాళ్ళు విన్ అవుతారనమాట. బ్లూ టీం వాళ్ళు భరణి గారు, ఇంకా సుమన్ శెట్టి, వాళ్ళు విన్ అవుతారనమాట. సో అలా విన్ అయిన తర్వాత ఏమవుతాయంటే దివ్య ఉంటుంది కదా, దివ్య అక్కడ రూల్స్ పెడతానమాట, కొన్ని రూల్స్. సో ఆ రూల్స్ పాటించే విధంలో తనుజ ఉండి ఎప్పుడు మాకే రూల్స్ ఉండే, మాకే ఉంటుంది, సంచాలకుగా నువ్వు ఏదంటే అది చెప్తే వినాలా అనే విధంగా మాట్లాడతా అనమాట అక్కడ. సో ప్రతిసారి సంచాలకుగా ఈమెను ఎందుకు పెడతారు అనే విధంగా బిగ్ బాస్ని క్వశ్చన్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. సో అలా ఆర్గ్యుమెంట్ అయితే స్టార్ట్ అయితే దివ్యని అనే వరకల్లా దివ్య రేస్ అయిపోతుంది. నేను సంచాలకుగా నచ్చట్లే అంట బిగ్ బాస్, నన్ను తీసేసి వేరే వాళ్ళని పెట్టండి, నేను సంచాలకుగా ఆమెకు అసలు చూడబుద్ధి అవుతలేదంట. సో అని చెప్పి అంటారనమాట. వీళ్ళు నిన్న దాకానే మంచిగా కలిసిపోదామనే నామినేషన్లు అంతగానో మంచిగా ఉన్న వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసి వీళ్ళు గొడవలు పడడం. సో అలా మళ్ళీ తనుజ అయితే ప్రతిసారి గొడవ పెట్టుకుంటుంది పాపం దివ్యతోని. ఒకటైతే అనిపించింది ఏంటంటే, అక్కడ ఏం సీరియస్ గేమ్ కాదు కదా, అదేదో బ్రాండ్ ప్రమోట్ చేయడానికే జస్ట్ టాస్క్ ఇచ్చారు ఎంటర్టైన్మెంట్ లాగానే. సో అది ఎంటర్టైన్మెంట్ వైజ్గా తీసుకోకుండా చాలా సీరియస్గా తీసుకొని కొంచెం భరణి గారితో కొంచెం ర్యాష్గా మాట్లాడతారు అనమాట. భరణి గారు ఏం చేస్తారంటే తనని కొంచెం నచ్చ చెప్పడానికి వస్తారనమాట. అలా కాదు, తన నచ్చ ఇలా అని చెప్పడానికి కోసం మీరు గెలిచారని ఇలా మాట్లాడుతున్నారా, మీకే అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుంది చూసుకుంటారు, అన్ని విధాలుగా ఫేవరబుల్ ఉంటారు చూసుకుంటారు, ఆ టాస్క్ విషయంలో కూడా అంతే అని చెప్పి మీరేంది మాట్లాడేది, మీరేంది నాకు చెప్పేది అన్న విధంగా మాట్లాడతాను అనమాట తనుజ. అలా చెప్పడం వల్ల ఇంకోటి దివ్యని అంటారనమాట ఫ్లోలో. ఏమంటారంటే సంచాలకుగా ప్రతిసారి సీజన్ మొత్తం ఆమెనే పెట్టేసేరి సంచాలకుగా అన్నట్టు మాట్లాడుతుంది. అప్పుడు దివ్య రియాక్ట్ అయ్యి సంచాలకుగా నేను ఏమి ఉండను బిగ్ బాస్, నన్ను ఇప్పటి నుంచి పెట్టకండి, నన్ను చూడలేకపోతున్నారంట, తీసేయండి అని చెప్పి చెప్తాను అనమాట. సో అలా ఆర్గ్యుమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది వీళ్ళిద్దరికి. కానీ నాకు ఒకటి అనిపించింది, ఎంటర్టైన్మెంట్ టాస్క్ని ఎంటర్టైన్మెంట్ విధంగానే చూసుకోవాలి. పాపం భరణి గారు ఏదో నచ్చజెప్పడానికి వచ్చారు, అంత మాత్రం భరణి గారి మీద కూడా అలా అరవడం కరెక్ట్ కాదు. తను ఒక్కొక్కసారి తను హైపర్ అయిపోతుంది, కొంచెం తగ్గించుకొని మాట్లాడితే బెటరు. అది గేమ్ సీరియస్గా, అంత సీరియస్ గేమ్ ఏం కాదు కదా, ఓడిపోయినంత మాత్రాన ఏం కాదు కదా అసలు. సో నార్మల్ గేమ్ని నార్మల్గా చూసుకుంటే బాగుంటుందని అనిపించింది. కళ్యాణ్ కామనే ఉండు అక్కడ. కళ్యాణ్ తప్పు అనిపిస్తే కళ్యాణ్ మాట్లాడుతారుగా. అప్పటికి ఎవరు సుమన్ శెట్టి కూడా చెప్పడానికి వచ్చాడనమాట. సో వినట్లేదు. ఇంకోటి భరణి గారు అయితే చాలా హైలైట్ అనిపించింది ఈ ఎపిసోడ్లో అయితే. ఎందుకంటే
భరణి గారు స్టార్టింగ్ నుంచి ఇలా ఎక్కడ స్టాండ్ తీసుకోకుండా తనకు అనిపించింది తను మాట్లాడి ఉంటే చాలా బాగుండు, అసలు గేమ్ ఎక్కడో వెళ్ళిపోవు. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇప్పటి నుంచి అయినా సరే గేమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది భరణి గారిది. ఎక్కడ రైట్ అనిపిస్తే అక్కడ మాట్లాడుతూ, ఎక్కడ రాంగ్ అనిపిస్తే అక్కడ రాంగ్ అని చెప్పేస్తున్నాం ఫేస్ మూవ్ వల్లనే. అది హైలైట్ అనిపించింది నాకు. భరణి గారు చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు, బాగా ఆడుతారు గేమ్ అయితే, ఎక్కడ తగ్గట్లేదు. సో మంచిగా అనిపించింది. తనుజకు కూడా తనకు కరెక్ట్ కాదనిపించినప్పుడు కరెక్ట్ కాదని చెప్పడానికి ట్రై చేసిండు. సో అలా అనమాట. సో ఇలా అయితే గొడవ అయితే జరుగుతుంది అనమాట. మొత్తానికైతే గేమ్ అయితే కంప్లీట్ అయితే బ్లూ టీమ్ అయితే విన్ అవుతుంది అనమాట. సో మీకేమనిపిస్తుంది ఏంటనేది మీరు కామెంట్ చేయండి. తనుజ భరణిలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.